హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడైతే మనకు యూపీకి సంబంధించిన ఒక ఫ్రెండ్ అయితే కలిసాడనమాట. వాళ్ళు యూపీ స్టైల్లో చపాతీలు అయితే చేయడం జరుగుతుంది. అయితే ఫుల్ వీడియో చూడండి, మన ఛానల్లో వస్తుంది. అయితే చపాతీలు ఎలా చేయాలి, స్మూత్గా అండ్ రౌండ్గా ఎలా రావాలో ఈ వీడియోలో అయితే మీరు చూపిస్తాను, చూడొచ్చు. అతనైతే చాలా స్కిల్తో చపాతీలు అయితే చేస్తున్నాడు. అంటే వాళ్ళు డైలీ తింటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అనమాట. మనం కూడా చూసి కొద్దిగా ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అతను చూడొచ్చు ఎంత ఫాస్ట్గా రౌండ్గా అయితే అలా తిప్పుతున్నాడు చూడండి. అలా చేసిన తర్వాత పెనం మీద అయితే వేయాలి. ముందు ఒక సైడ్ హాఫ్ బాయిల్ చేస్తాడనమాట. అట్లా ఆట తీసుకొని అయితే అట్లా చేత్తోనే రౌండ్గా మన ఇది కచోరీ ఉండేది కదా, కచోరీలాగా చేస్తున్నాడు. అలా రౌండ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పిండిలో ముంచేసి అయితే మళ్ళీ దాన్ని మన చెక్క మీద పెట్టేసి చేత్తోనే సగం చపాతీ చేసేస్తున్నాడు అతనైతే. చూడొచ్చు, ఒక పక్క చేస్తూనే ఒక పక్క అతను కాల్ చేస్తున్నాడు అనమాట. అది చూడొచ్చు, కచోరీలాగా చేస్తున్నాడు రౌండ్గా. అయితే చాలా బాగా చేశాడు ఫ్రెండ్స్ కుర్రాడైతే. చూడొచ్చు, అలా పెట్టుకున్న తర్వాత మన చపాతీ చేసే కర్రతోటి అయితే అతను రొటేట్ చేస్తున్నాడు అనమాట. చాలా బాగా చేస్తున్నాడు చపాతీ అయితే. చూడొచ్చు, మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే చేస్తున్నాడు మనవాడైతే. చూడొచ్చు, ఒక పక్కన చపాతీ కాలుస్తాను, మరి ఇంకో పక్కన చపాతీ అయితే తయారు చేస్తున్నాడు. చపాతీలు చాలా లావుగా అయితే చేస్తున్నాడు, బాగా మంచిగా ఉన్నాయి. అంటే చపాతీలు తినలేకైతే ఎక్కువైపోద్ది మనకైతే, నాకు తెలిసినంతవరకు. ఇంత పల్చటి అయితే చేయటం లేదు, కొంచెం మందమే చేస్తున్నాడు. చూడొచ్చు, మళ్ళీ అట్లా ఆట తీసుకొని అయితే ఆటను ఇట్లా రౌండ్గా భలే చేస్తున్నాడు. రౌండ్ చేతులు మొత్తం అతని స్కిల్ చూడొచ్చు మనం. చాలా బాగా చేస్తున్నాడు కుర్రాడు. చూడొచ్చు, అలా చపాతీ అయితే కాలుస్తున్నాడు అనమాట. చేత్తో చూడొచ్చు అంత రౌండ్గా చేస్తున్నాడు. వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు అన్నమాట. కాకపోతే మనకు కూడా ఎప్పుడన్నా ఐడియా కోసం బాగుండేది కదని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆట అయితే అలా తీసుకున్నాడు అనమాట. అలా తీసుకుని రౌండ్గా అయితే చేస్తున్నాడు మనవాడు. చూడొచ్చు, అలా రౌండ్ చేసిన తర్వాత దాన్ని స్కిల్ అనేది అది చేయంగా వచ్చింది ఫ్రెండ్స్. మనకు కూడా రావాలని లేదు, కాకపోతే వీడియో పనికి వచ్చింది కదా అని చెప్పి తీస్తున్నాను నేను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చపాతీలు చేసుకున్నట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా అయితే చేస్తున్నాడు మనవాడైతే. అది చూడొచ్చు, అలా రౌండ్గా అయితే చేస్తున్నాడు అనమాట. మళ్ళీ దాన్ని ఇంకా చపాతీ కర్ర తీసుకొని ఇంకా చపాతీలాగా అయితే చేస్తాడు మనవాడు. చూడొచ్చు, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రొటేట్ చేస్తున్నాడు దాన్ని. చాలా బాగా అయితే చేస్తున్నాడు. ఒక పక్కన లైట్గా పైకి అనేసి కర్ర అయితే ఒక పక్కన మామూలు రొటేట్ ముందుకు ఫ్రంట్ బ్యాక్ అయితే అంటున్నాడు. ఇంకా తవ్వ అయితే తీసి పక్కన పెట్టి మాడుతుందని చెప్పేసి దాని మీద అయితే వేసాడు మనవాడు. వేసి దాన్ని కొద్దిగా కాలినాక మళ్ళీ దాన్ని తిప్పుతాడనమాట. చూడొచ్చు మీరు, అదిగో అలా కొద్దిగా ఎక్కువ కాలని వేయటంలో వాళ్ళు. మనమైతే ఆయిల్ వేస్తాం, వీళ్ళు ఆయిల్ కూడా వేయరనమాట. ఆయిల్ వేయకుండానే వాళ్ళు చపాతీ కాలుస్తారు. అలా కాల్చినాక రెండోసారి మనం తిప్పేస్తాం కదా, అప్పుడు ఫస్ట్ ఏ చపాతీ అయితే కాల్చామో అయితే చూడండి, మీకు చెప్తాను నేను. ఫస్ట్ సారి మనం వన్ సైడ్ కాలుస్తాం కదా, కొద్దిగా మాడినాక ఇప్పుడు రెండోసారి మనం ఫస్ట్ సారి చేసిన చపాతీ తీసుకునేది దాని మీద వేసి చెయ్యి అయితే కాలుతూ ఉండిద్ది, కానీ వాళ్ళకి అలవాటు అనమాట. అట్లా రొటేట్ చేస్తాడు కూడా. అదొకటి, చపాతీ కూడా ఎక్కువ కాలనీయరు అనమాట వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.